హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరొక హెల్తీ టిప్తో మేము ముందుకు వచ్చానండి. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు షుగర్ వాళ్ళ కోసం అనేసి. దానికోసం నేను కొన్ని హెర్బల్ ప్రోడక్ట్స్తో ఒక జ్యూస్ లాగా చేసి చూపిస్తున్నాను. ముందుగా మనము కరివేపాకు, తులసాకు, తమలపాకు, జామాకు, పుదీనా ఇవి తీసుకొని, కాకరకాయ ఇవి తీసుకొని నేను ఇప్పుడు జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ పెద్ద ఖర్చు అయ్యే పనులేం కావు. ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఆకులతో, మన గార్డెన్లో ఉండే ఆకులే. సో వీటితోటి మనం హెల్తీ టిప్స్ని ఫాలో అయితే మనం హెల్త్ని కాపాడుకోవచ్చు. ఫస్ట్ జామాకులు, తర్వాత తులసాకులు, తర్వాత కరివేపాకు, పుదీనా ఇవి మన గార్డెన్లో ఉండేటివి. మనం 2 మొక్కలు వేసుకున్నామనంటే చెట్లు వచ్చేస్తాయి. తర్వాత జీలకర్ర, తర్వాత పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్. మనం పెద్ద గ్లాస్ తీసుకోవాలండి. అవి బాయిల్ అయ్యి తర్వాత హాఫ్ గ్లాస్ అయిపోతాయి కాబట్టి మనం పెద్ద గ్లాస్ తోటి వాటర్ తీసుకోవాలి. సో ఇవన్నీ మనం తీసుకొని స్టవ్ మీద పెట్టేసి వాటిని బాయిల్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి హాఫ్ బాయిల్ అయ్యేదాకా, అంటే హాఫ్ బాయిల్ మీన్స్ సగానికి వచ్చేదాకా బస్సులో పెట్టుకోవాలి. అవి అట్లా మసులుతున్నప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని మనము కాకరకాయను మనం చిన్న చక్రాల్లా కట్ చేసుకొని, కాకరకాయ, మన తమలపాకుని తెంపుకొచ్చుకున్నాం కదా ఇందాక గార్డెన్లో నుంచి, తమలపాకు 2 కలిపి మిక్సీ చేసేసుకోవాలి వితౌట్ వాటర్. అవి జ్యూసీ ఉంటుంది కాబట్టి వాటర్ వేయకుండానే మిక్సీ చేసుకోవాలి. చేసుకొని వాటిని స్టెయినర్లో కాదండి, క్లాత్లో మన ఇంట్లో ఒక పల్చటి కాటన్ క్లాత్ కానీ పాలిస్టర్ క్లాత్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అటువంటి క్లాత్లో మనం దాన్ని వడగట్టాలి. వడగట్టడం వలన దాంట్లో ఉండే పిప్పి అంతా పోయి, గుజ్జంతా పోయి జ్యూస్ ఫేర్గా వస్తుంది. మనము అట్లా కూడా తాగొచ్చు, కానీ కొంచెం తాగడానికి మనకు ఇష్టపనిపించదు. సో క్లాత్లోనే వడగట్టాలి. చూడండి ఎట్లా వస్తుందో, పల్చగా వస్తుంది చూడండి. ఈ విధంగా ఒకరోజు మెంతులు నానబెట్టుకొని, మెంతి నీళ్ళు కానీ ఇట్లాంటివి రోజుకొక వెరైటీ తాగడం వలన మనకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇవి చేస్తూ డైలీ 40 మినిట్స్ వాకింగ్ చేస్తూ మ్యాక్సిమం స్ట్రెస్ని తగ్గించుకుంటే మనకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ రోజులలో చిన్న పిల్లలకే షుగర్, బీపీలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరం హెల్త్ మీద కాన్షియస్ చేయాలి. మనం హెల్త్ మీద కాన్షియస్ చేయకపోతే మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా అది ప్రయోజనం ఉండదు. ఇటువంటి హెర్బల్ ప్రోడక్ట్స్ వాడడం వలన మనం ఇంట్లో ఉన్నవే, ఇవి మనం పెద్ద ఖర్చు పెట్టాల్సింది లేదు. చూడండి, మన వాటర్ బాయిల్ అయిపోయి ఇప్పుడు మనము తీసుకున్నాం, గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకున్నాము. చూడండి, మన ఫుల్ ఆఫ్ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ దాకా ఎలా అయినాయో మీరే చూస్తున్నారు కదా. అవి మనం టీ డికాషన్లు ఎట్లా తాగుతామండి, గ్రీన్ టీ తాగుతాము, అట్లనే సింపుల్, పెద్దగా చేదు అట్లా ఏమి ఉండదు. సో మరి ఇటువంటి హెల్తీ టిప్స్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.